దేవుని కొరకు ఆశ నిరాశ అయిపోతే అది దానికి దేనికి పనికిరాదన్న. ఇక్కడ చూడండి, దుప్పి నీటి వాగుల కొరకు, నీటి కొరకు ఆశపడినట్లు, దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్న. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు కొరకు ఆశపడుతుంది అంటున్నాడు. రెండోది అంటున్నాడు, నా ప్రాణము దాహముతో ఉంది. వేటి కొరకు కౌరవ కుమారులు ఆశపడుతున్నారు, వేటి కొరకు కౌరవ కుమారులు దాహముతో ఉన్నారంటే, అక్కడ చూడండి 2వ వచనం కింద ఏముంది? దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదనో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలాంటి ఆశ చూసారండి? ఏ ఆశ అంటది? ఏ దాహంతో ఉన్నారంట? నేను ఎప్పుడు శుక్రవారం వస్తుంది, ఎప్పుడు మంగళవారం వస్తుంది, ఎప్పుడు ఆదివారం వస్తుంది, నేను వెళ్ళాలి, దేవుని మందిరంలో నేను అడుగు పెట్టాలి, నేను వెళ్ళాలి.